ఆవిడ ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఆ ఖాళీ ఆవిడ కనబడిందని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ ఒక విషయం మళ్ళీ గమనించాలి సాయి గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది, మొన్న ఏదో కాంగ్రెస్ పార్టీలోకి అక్కడ కలిసి ప్రయాణం చేయాలనుకుని అంటే రేవంత్ రెడ్డి, నేను డైరెక్ట్ గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి తని తరిమేశాడు అనేది అక్కడ ఒక పెద్ద చర్చ రానిలేదు. అందువల్లనే ఎందుకని అంటే రేవంత్ రెడ్డి తాలూకా భావజాలం వేరు, అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, అందువల్ల అసలు ఈవిడ దరిచారనివ్వలేదంటే అక్కడ చర్చ నడిచింది తెలంగాణ ఎన్నికల సందర్భంగా మనం ప్రత్యక్షంగా చూసింది అది. సో ఆ తర్వాత ఏమైందంటే ఆవిడ దీని అన్నిటికంటే ముందు అసలు తెలంగాణ క్షేత్రంగా ఆవిడ రాజకీయాలు ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో ఏదైతే పాదయాత్ర ప్రారంభించినటువంటి సందర్భంలో అంతకుముందు జగనన్న విడిచిన బాణం అని చెప్పేవాళ్ళు కదా, ఆవిడే చెప్పుకుండేది. అదేమైందంటే బీజేపీ విడిచిన బాణం అని చెప్పేసి కూడా అక్కడ ప్రచారం జరిగింది. మనం బాగా గుర్తు చేసుకున్నట్టు ఇది ఇనిషియల్ స్టేజ్. బాగా ఆవిడ తెలంగాణ క్షేత్రంలో పని ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో జరిగినటువంటి ఉన్న వాతావరణాన్ని నేను చెప్తాను. సరే, తర్వాత రాను తనేదో ఇండివిజువల్ గా వెళ్ళిందన్నారు. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగానే వెళ్తుంది, ఆవిడేదో ప్రూవ్ అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వెళ్తున్న తర్వాత మళ్ళీ ఆవిడ అరెస్ట్ సంబంధించి ఒక సందర్భంలోనే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆవిడని పరామర్శించారు. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలుగా ఎక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ గా వారు ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ లేదు ఇది మళ్ళీ బీజేపీ అంటే నేను ఎందుకు ఇవంతా అస్పష్టమైనటువంటి ప్రయాణం ఆవిడది అని చెప్పడం నా ఉద్దేశం. అలాగని చెప్పి నేనేదో ఆవిడ విమర్శించాల్సిన పని లేదు. నేను విమర్శిస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏదో సమర్థించినట్టు అవుతుంది. నేను కాదు, ఉన్న వాస్తవాల్ని విశ్లేషిస్తున్నా. అక్కడ అటువంటి సందర్భం కూడా వినిపించింది. మళ్ళీ ఆవిడ బీజేపీకి సంబంధించినటువంటి మనిషి అని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గాను మా ప్రైమ్ మినిస్టర్ గారితో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో వాళ్ళ అండర్స్టాండింగ్ తోని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అండర్స్టాండింగ్ అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికును షర్మిల గారి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ తోనే బీజేపీ కోసం పనిచేస్తున్నారు అది అని చెప్పేసి తెలంగాణలోన టీఆర్ఎస్ డైరెక్ట్ గానే మాట్లాడినటువంటి ఒక సందర్భం కూడా మనం చూసాం. సరే, ఇవన్నీ గడిచిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆవిడ విఫలమయ్యారు. పాప 2-3 ఏళ్ళు తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గ్రాస్ రూట్ లో తిరిగి పనిచేసినటువంటి ఒక పార్టీ అధినేత ఎవరైనా ఆ విధంగా వైఫల్యం చెందడం అంటే అది బాధాకరమైనటువంటి విషయమే. డెఫినెట్ గా అంత కష్టపడినప్పటికి కూడా ఏమీ ఫలితం లేకుండా ఆఖరికి సరే పోటీ చేసి ఫలితం లేకపోవడం వేరు, అది వేరే విషయం. రాజకీయ అసలు ఏమీ లేకుండా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అట్లా కొట్టుమిట్టాడింది అన్నటువంటి పరిస్థితి దయనీయకరమైనది. ఆ పరిస్థితుల్లో ఒక ఓదార్పుగా